లార్డ్ దేవునికి దేవునికి మహిమ కలుగును గాక. ఆ, మనం ఇప్పటి వరకైతే ప్రకటన గ్రంథము మనము ముగించి ఉన్నాము. ఇంచుమించు 26 సెషన్స్ అయిపోయినాయి దానికి. సో ప్రకటన గ్రంథం అయిపోయింది, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అయిపోయింది. నవ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు డిఫరెంట్ ఎపిసిల్, యూదా పత్రికలోనికి మనము వెళ్ళబోతా ఉంటున్నాము. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉంటున్నాడో దేవుని బిళ్ళారా ఎంతో ఆశతో ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. కేవలం వినడమే కాదు కానీ అది మీ విశ్వాసంలో భాగమై ఉండాలి. మీ జీవితంలో అది గొప్ప ఫలాన్ని తీసుకొని రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక బైబిల్ స్టడీ కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లేఖనాలను పరిశీలించాలా, పరీక్షించాలా, చూడాలా, ఆ వాక్యానుసారంగా కట్టుకునేటట్టుగా మనం అందరము ఉండాలి. యూదా పత్రికలోనికి మనము వెళ్దాం. ఈ యొక్క యూదా పత్రిక రాసింది ఎవరు, ఎవరి ద్వారా రాయబడింది, సందర్భం ఏంటి, సందేశం ఏంటిది, ఏ సత్యాలు తెలియచేయడానికి ఈ యొక్క పత్రిక రాయబడిందో కొన్ని విషయాలు మనము చూసుకుందాం. మొట్టమొదటిగా ఇంట్రడక్షన్లోనికి మనం వెళ్దాం. ఈ యూదా పత్రిక రాసింది ఎవరు అంటే మనకి పేరులోనే ఉంది, జూడ్. ఆ యూదా ఈ యొక్క పత్రికను రాసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇంట్రడక్షన్లో మీరు చూడండి, మొదటి ఇది ఒకటే అధ్యాయం ఉంది. ఆ ఒకే అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనము చూస్తాము. అక్కడ యూదా తను పరిచయం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క దాసుడును అని పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత జేమ్స్ యొక్క యాకోబు యొక్క సహోదరుని అని పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు ఇట్లా పరిచయం చేసుకున్నాడు అనే ఆలోచన మనకు రావచ్చు, కానీ కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈ యొక్క జూడ్ అనే వ్యక్తి యాకోబ్కి సహోదరుడు, యేసు ప్రభు కూడా సహోదరుడు. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత, కన్యక గర్భమందు పుట్టిన తర్వాత పుట్టిన వాళ్ళనమాట. యాకోబు తర్వాత యూదా వీళ్ళందరూ పుట్టినవారనమాట. కానీ ఇక్కడ పరిచయం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు యొక్క సహోదరుడిని, అంటే ఒకటే కుటుంబానికి చెందినోడిని అని పరిచయం చేసుకోవట్లేదు. చాలా ప్రత్యేకంగా నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను అని పరిచయం చేసుకుంటా ఉంటున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన పరిచయం అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. సహోదరుడని పరిచయం చేసుకోవచ్చు, కానీ యాకోబు సహోదరుని పరిచయం చేసుకుంటున్నాడు, కానీ మిగతా పుట్టిన వాళ్ళతోని నా సహోదరులు అని పరిచయం చేసుకుంటున్నాడు. కానీ మొట్టమొదటిగా పుట్టిన యేసు ప్రభుని మాత్రము సహోదరుడని సంబోధించట్లేదు, ఆయన దాసుడిని అని ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క యూదా పత్రికను ఒకవేళ మనము గమనించుకున్నట్లయితే ఈ యొక్క అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత కన్యకైన మరియకు అనేకులు పుట్టినారనే సంగతిని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే యేసు ప్రభు మాత్రమే కన్యక గర్భమందు పుట్టినవాడు, ఆ యొక్క శరీరమైన కలయిక లేకుండా పుట్టినవాడు. మిగతా బైబిల్ ఏం చెప్తా ఉందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యేసు ప్రభు యొక్క సమాజ మందిరంలో దేవుని యొక్క మాటలు బోధిస్తా ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ పట్టణంలో, ఆ సొంత గ్రామంలో ఉన్న వారు ఆశ్చర్యపోయి ఈయనకు ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత శక్తి ఎక్కడిది, కార్యాలు చేయడానికి శక్తి ఎక్కడిది, ఈయన ఒక వడ్రంగి పని చేసుకున్న వాని యొక్క కుమారుడు కాదా, కార్పెంటర్ కొడుకు కాదా, ఆయన తల్లి మరియా మనతో పాటే లేదా అంటే ఇంకా అక్కడికే ఆగిపోడు. తండ్రి గురించి మాట్లాడతాడు, తల్లి గురించి మాట్లాడతాడు. దాని తర్వాత వాళ్ళకు పుట్టిన వాళ్ళ యొక్క సహోదరులు, బ్రదర్స్, జేమ్స్, జోసెఫ్, సైమన్, జూడా, వాళ్ళు మన మధ్యలో లేరా? ఇంకా అదే కాకుండా వాళ్ళ సహోదరులు అంటే సిస్టర్స్, అంటే మరియా
తల్లికి యేసుప్రభు తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. కొందరి యొక్క అభిప్రాయం ఎట్లా ఉందంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకా కన్యక ఆ, అంటే ఆ, ఆ, అంటే ఇంకా పిల్లలు కనలేదు, ఆమె అట్లనే కన్యకనే లాగానే ఉండిపోయిందని కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరు ఎట్లా నమ్ముతున్నారో ఎటువంటి సిద్ధాంతాన్ని పట్టుకొస్తున్నారో అది ముఖ్యమైనది కాదు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. జూడాస్ అన్నా కానీ జూడ్ అన్నా కానీ ఒకటే, ఆయన ఒకటే కుటుంబం నుంచి వచ్చినవాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, యేసు ప్రభును తన యొక్క యజమానుడుగా తను మాత్రము ఆయన ఒక దాసుడుగా పరిచయం చేసుకుంటున్నాడంటే ఎటువంటి మార్పు అక్కడ కలిగి ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని మార్కు రాస్తాడు. 3వ వచనం చూడండి. ఈయన ఒక వడ్రంగి పని చేసిన వాడు కాదా? ఇక్కడ మార్కేమో యేసు ప్రభు కూడా ఈయన వడ్రంగి పని చేసేవాడు అన్నట్టుగా సంబోధిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళ తండ్రిని కూడా వడ్రంగి పని చేసిన వాడుగా సంబోధిస్తా ఉన్నాడు. యేసు ప్రభు కూడా వడ్రంగి పని చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. ఈజ్ హీ నాట్ ద కార్పెంటర్, ద సన్ ఆఫ్ మేరీ? మరి యొక్క కుమారుడు కాదా? ఈయన కూడా వడ్రంగి పని చేసిన వాడు కాదా? సహోదరులు యాకోబు, జోసెఫ్, దాని తర్వాత జోసెస్, జూడాస్, సైమన్, ఈ పేర్లన్నీ కూడా మీరు చూడండి ఎంతమంది సహోదరులు ఉన్నారో. ఇంచుమించి ఆ, 4 సహోదరులు కనబడుతున్నారు. సిస్టర్స్ ఎంతమంది ఉన్నారో రాయబడలేదు లేఖనాలలో. సో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? ఇన్ని గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అనే గొప్ప ప్రశ్నను బట్టి వాళ్ళు ఏం చేసినారంటే అభ్యంతర పడినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకోసం యేసుప్రభు అంటాడు, తన ఇంట్లో తన ఇంటి వారి మధ్యలో ఒక ప్రవక్త ఘనత అనేది ఉండదు అనే సంగతిని అక్కడ స్పష్టత ఇచ్చిన. అంటే తన ఇంటి వారిలో అక్కడ కనుక ఘనత లేదు, దాని తర్వాత ఇంటి వారి మధ్యలో ఘనత లేదు, ఒక ప్రవక్తకు అటువంటి ఘనత లేదనే విషయాన్ని అక్కడ స్పష్టపరిచినాడు. సో ఆ యూదా కూడా ఈ యొక్క కుటుంబంలో ఒక సభ్యుడు అన్న సంగతి, ఒక సహోదరుడు, ఒక బ్రదర్ అన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత ఇనిషియల్ డేసెస్లో అంటే మొట్టమొదటి దినాలలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఆయన నమ్మలేదు, ఆయన సహోదరులు నమ్మలేదు, వ్యతిరేకించినారు. పస్కా పండగ వచ్చినప్పుడు ఆ యొక్క సహోదరులు వచ్చి అంటారు, యేసు ప్రభుతో అంటారు, నీకు అంత ఆ, పెద్దగా ఫేమస్ కావాలనుకుంటే నువ్వు అందరికీ బహిరంగంగా నేను కనపరుచుకోవచ్చు కదా, నువ్వు పస్కా పండగ రావచ్చు కదా అనేసి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్న సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత కొంత టైం అయిన తర్వాత ఆయన వెళ్ళినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. కానీ 4వ వచనం మీరు గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయము మనకు 4వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఆ అక్కడ మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళ సహోదరులు ఆయన పైన విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు అని మనం చూస్తున్నాం. అంటే ఏ ఇంట్లో అయితే పుట్టినాడో, ఎక్కడైతే వీళ్ళందరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇనీషియల్ డేస్లలో వీళ్ళెవరు కూడా యేసు ప్రభుని నమ్మలేదు. తర్వాత మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఆయన తినడానికి కూడా సమయం దొరకకపోతే ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ఆయనని బలవంతంగా ఈడ్చుకొని అక్కడి నుంచి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏమని అభిప్రాయం ఉందంటే యేసు ప్రభు ఆయన మైండ్ సరిగా పనిచేస్తలేదు, ఆయన ఆయన ఆలోచన విధానం సరిగా లేదు అని వీళ్ళు తలంచి ఆయనను అక్కడి నుంచి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంటి వాళ్ళు. అంటే ఇనీషియల్ డేసెస్లలో వాళ్ళు నమ్మలేదు, వ్యతిరేకించేవారు. ఆ పనికి అంత అంటే సహకరించినట్లుగా ఎక్కడ కూడా మనము శిష్యులతో పాటు ప్రయాణమైనట్లుగా మనం చూడము, లేకపోతే సహకరించినట్లుగా మనం చూడము. ఇనీషియల్ డేస్లో మనకు కనబడరు మనకు. కానీ పెంతెకోస్తు దినంన అంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ 10 రోజులు అంటే 40 దినాలు తను కనపరుచుకొని
ఆయన వెళ్ళక ముందు మాట అన్నాడు ఏంటిదంటే, నేను పరిశుద్ధాత్మను పంపించే వరకు, శక్తిని పొందుకునే వరకు మీరు యెరూషలేముని విడిచకండి అని చెప్పినప్పుడు, ఆ 10 దినాలు వాళ్ళు ప్రార్థనలో ఎడతెగక వాళ్ళు ప్రార్థనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. 14వ వచనం చూడండి, మొదటి అధ్యాయము. దాంట్లో కూడా ఈ మరియా, యేసుక్రీస్తు యొక్క తల్లి, వేరే స్త్రీలు తల్లి, ఇంకా సహోదరులు కూడా వాళ్ళు ప్రార్థనలో పాలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బ్రదర్స్, ఇంతకు ముందేమో అంత వ్యతిరేకించే వాళ్ళు, ఆయన మైండ్ సరిగా పనిచేయలేదని చెప్పిన వాళ్ళు, ఆయన పైన విశ్వాసము ఉంచని వారు, ఇప్పుడు యేసుప్రభు చనిపోయి తను తాను కనపరిచిన తర్వాత, పునరుద్ధానుడై కనపరిచిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా మారిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నప్పుడు, తల్లి కూడా, మరియా కూడా పరిశుద్ధాత్మ శక్తి కోసము ప్రార్థన చేస్తున్నట్లుగా అపోస్తులు కలిసి 12 మంది శిష్యులతో కలిసి ఆ ప్రార్థనలో పాల్పొందినట్లుగా మనం చూస్తున్నాము. కేవలము అపోస్తులే కాదు, వేరే స్త్రీలే కాదు, మరియమ్మనే కాదు, బ్రదర్స్, అంటే ఇప్పుడు ఆ లిస్ట్ నేను చదివినాను కదా, ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థనలో ఎడతెగక పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ఇంచుమించు 120 మంది ఆ గదిలో అక్కడ ప్రార్థనలో ఉన్నట్లుగా చూస్తున్నాము. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసే లోపలికి మనము వాళ్ళు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినట్లుగా, అందరూ కూడా నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, తల్లి కూడా పరిశుద్ధాత్మ శక్తి కోసము ప్రార్థన చేసినట్లుగా, సహోదరులు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా పరిశుద్ధాత్మ శక్తి కోసము కనిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. నింపబడినట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇదంతా ఒకప్పుడు వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు, ఈ యొక్క యూదా ఏ పత్రికత రాస్తా ఉన్నాడో ఆయన కూడా ఈ కుటుంబంలో ఒకటై వ్యతిరేకించిన వాడు, నమ్మని వాడు, అంటే కాస్త విరుద్ధంగా ఉన్నట్టి వైఖరి కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. కానీ క్రీస్తు చనిపోయి, ఆయన సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత, దేవుని బిడ్డలారా, ఆయన వైఖరి, తన యొక్క విశ్వాసం సమస్తము మారిపోయినట్లుగా మనము చూస్తా ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆయన యేసుక్రీస్తు యొక్క దాసుడును నా పెద్ద అన్న అని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే, ఈయన సామాన్యమైన వాడు కాదు. కన్యక గర్భమందు పుట్టి ఈయన గొప్ప మహిమతో వచ్చిన దేవుడు, ప్రభు అని గ్రహించిన తర్వాత ఇప్పుడు ఆయనని సహోదరుడిగా పిలవలేడు. యాకోబును ఆయన సహోదరుడిగా పిలవచ్చు, వేరే వాళ్ళని సహోదరుని పిలవచ్చు, కానీ ఇంటి వాళ్ళని, ఈయన యేసుప్రభుని మాత్రము సహోదరుడని పిలవలేకపోతా ఉంటున్నాడు. ఆయనని మాత్రము ఆయన దాసుడిని నేను అని పరిచయం చేసుకుంటా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఇంట్రడక్షన్లో మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ యొక్క లెటర్ ఇంచుమించు 65 ADలో ఇది రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అంటే ఇంచుమించు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై ఇంచుమించు 30 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఆ పత్రిక రాసినట్లుగా, యూదా పత్రిక రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత ఈ యొక్క పత్రిక ఎవరికి సంబోధించబడుతుంది అని ఒకవేళ గ్రహించినట్లయితే, చాలా మటుకు ఈ యొక్క పత్రికలో పాత నిబంధనలు సంబంధించిన స్టోరీస్, వాక్యాలతో కనెక్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో చాలా మంది వేదాంత పరులు లేకపోతే థియోలాజియన్స్ ఏమంటారంటే, ఎక్కువ శాతము ఈ యొక్క పత్రిక చదివిన వాళ్ళు ఈ పత్రిక ఎవరికి రాయబడింది, సంబోధించబడిందని వాళ్ళు అనుకుంటారంటే, ఈ యొక్క పత్రిక జూయిష్ కన్వర్ట్స్, యూదుల నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులకు ప్రత్యేకంగా ఎక్కువ పర్సంటేజ్, మెజారిటీగా వాళ్ళకు మాత్రమే సంబోధించబడిందని అనుకుంటున్నారు. కానీ అప్పటికే అన్యులు కూడా సువార్త ప్రకటించబడింది, అనేక అన్యుల మధ్యలో కూడా వెళ్ళింది, వాక్యము బయలుపరచబడింది, వాళ్ళకు కూడా వాక్యాలు అందే రీతిగా దేవుడు సహాయ చేసినాడు. కానీ ఎక్కువ శాతము ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అంశాలను తీసుకొని చాలా ప్రత్యేకంగా హెచ్చరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక యూదా పత్రిక యొక్క కాంటెక్స్ట్ ఏంటిది, సందర్భం ఏంటిది అంటే, ఎప్పుడైనా కానీ పత్రికలు మనం చదివేటప్పుడు ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు,
వాళ్ళు ఎందుకు ప్రేరేపించబడ్డారు, దేని చేత ప్రేరేపించబడ్డారు, ఏది వాళ్ళకు అందించుటకు లేకపోతే అర్థం చేయించడానికి వాళ్ళు ఆ యొక్క పత్రికను రాసినారు. ఏమైనా సందర్భం ఉందా, ఏదైనా అంశం ఉందా, దేని చేత అయితే ఆ, వాళ్ళు ప్రేరేపించబడి వాళ్ళు రాస్తారో దాన్ని గ్రహించడము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ యొక్క బిబిలికల్ ఇంటర్ప్రిటేషన్లో కాంటెక్స్ట్ ఈజ్ కింగ్. మనం ఎప్పుడు కూడా వాక్యాలను దాని యొక్క సందర్భం నుంచి ఎప్పుడు కూడా వేరు చేయదు. దాని యొక్క సందర్భం ఏంటిదో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. సో ఈ యొక్క సందర్భము ఒకవేళ మనం గమనించినట్లయితే అక్కడ యూదా ఏమని ఎందుకు రాస్తున్నాడు, దాని కాంటెక్స్ట్ ఏంటిదంటే ఆ ఎన్నో విషయాలు, రక్షణకు సంబంధించిన విషయాలు చెప్పాలనే ఆతృత ఆయనకు ఉంది. కానీ అబద్ధ బోధకులు వచ్చి అబద్ధ బోధన తీసుకొని వచ్చి దేవుని యొక్క బిడ్డలను చెడపడము, పాడు చేయడము, వాళ్ళ మధ్యలో నుండి అలజడి పుట్టించడము గమనించి ఈ యొక్క పత్రికను రాసినట్లుగా చూస్తున్నాం. అంటే కాంటెక్స్ట్ ఏంటిదంటే ఈ యొక్క ఫాల్స్ టీచర్స్ ఇంకా ఫాల్స్ టీచర్స్ ఇంకా టీచింగ్, అబద్ధ బోధకులు బోధ, దాన్ని చూసి ఆయన తన యొక్క సహోదరులను, విశ్వాసులను, దేవుని యందు విశ్వాసం పెట్టి రక్షించబడిన వాళ్ళని హెచ్చరించడానికి ఎలా జాగ్రత్తగా ఉండాలి, అటువంటి అబద్ధ బోధకులు ఉన్నప్పుడు, బోధ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా మనము ఇతరులను హెచ్చరించాలి, ఏ విషయాలలో మనం జాగ్రత్త పడాలనే విషయము ఈ యొక్క పత్రికలో ఆయన స్పష్టపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఈ యొక్క లెటర్ యొక్క అంటే ఈ యొక్క పత్రికను ఒకవేళ మనం విభజించి మనం చూసుకున్నట్లయితే, అవుట్లైన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా ఈ యొక్క పత్రిక యొక్క అవుట్లైన్స్ మనము చూడగలుగుతాం. మొదటి 16 వచనాలలో ద డేంజర్స్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్, ఈ యొక్క అబద్ధ బోధ యొక్క అంటే ఎంత భయంకరంగా ఉందో, ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ మొదటి 16 వచనాలలో మనం చూడొచ్చు. 17వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒక విశ్వాస యొక్క బాధ్యత, సత్యమును ఎలా కాపాడాలి, సత్యం కోసం ఎలా పోరాడాలనో ఈ 17వ వచనం నుంచి 25వ వచనం, అంటే ఈ పత్రికను 2 రకాలుగా ఇట్లా అవుట్లైన్స్ మనం పెట్టుకొని డివైడ్ చేసుకొని మనం అర్థము చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వచనాల్లోనికి మనము వెళ్ళిపోవాలి. ఈ 3వ వచనం నుంచి చాలా ప్రత్యేకంగా ఆయన కొన్ని విషయాలు మనకు చెప్తా ఉన్నాడు. విశ్వాస విషయంలో మనము పోరాడాలి, విశ్వాసం కోసం పోరాడాలి, డిఫెండ్ చేయాలి, ఫైట్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాము. యూదా పత్రిక 3వ వచనం, 1వ అధ్యాయం ఉంది, 3వ వచనం. సహోదరులారా, అంటే రక్షణ విషయంలో ఎంతో ఆతృతతో మీతో పంచుకోవాలని నాకు ఆశ ఉంది. కానీ నేను ఒత్తిడి చేయబడుతున్నాను. నేనేం ఫీల్ అవుతున్నానంటే మీకు వేరే విషయాలు మీకు చెప్పడానికి, నేను రాయడానికి ఒత్తిడిని నేను అనుభవిస్తూ ఉంటున్నా. ఒత్తిడి ఏంటిదంటే మీరు నేను మిమ్మల్ని బతిమలాడుతూ ఉంటున్నాను, విశ్వాస విషయంలో మీరు పోరాడండి, డిఫెండ్ చేయండి. అది విశ్వాసులకు ఆ యొక్క సత్యాలు అందించబడ్డాయి, విశ్వాసానికి సంబంధించిన సత్యాలు అందించబడ్డాయి. కాబట్టి మీరు దాని విషయంలో కాపాడండి, ఆ సత్యాన్ని కాపాడండి, ఆ సత్యం కోసము పోరాడండి అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కంటెంట్ ఫర్ ఫెయిత్ అంటే దాని అర్థం ఏంటిదంటే, ఏ సువార్త ద్వారా అయితే మనకు సత్యము, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహించబడిందో, మనకు అందించబడిందో, ఏ రీతిగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామో, దేవుని కృప బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, ఏ రీతిగా దేవుని యొక్క రాజ్యంలో అంగీకరించబడుతున్నాము, క్రియల మూలంగా కాదు, ధర్మశాస్త్రం మూలంగా కాదు, కేవలం విశ్వాసం మూలంగా దేవుని బిడ్డలుగా మనము ఎలా చేయబడుతున్నాము అనే విషయము యాక్చువల్గా అది చెప్పడానికి ఆ దినాలలో ఆ రీతిగా వాళ్ళు అనేవాళ్ళు. కంటెంట్ ఫర్ ద ఫెయిత్ అంటే ఫెయిత్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ క్రిస్టియానిటీ స్టాండ్స్ ఫర్. ఒక క్రైస్తత్వము ఏ సత్యం కోసం అయితే సత్యం పైన ఆధారపడి ఉన్నదో ఆ యొక్క సత్యాన్ని డిఫెండ్ చేయడము, పోరాడమే
కంటెంట్ ఫర్ ఫెయిత్. ఈ యొక్క సందర్భంలో యూద మాట్లాడుతున్న మాట అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఆ యొక్క సత్యము మనకు సువార్త ద్వారా అనుగ్రహించబడింది. ఆ యొక్క సత్యం కోసం మనము పోరాడాలి. అది మన విశ్వాసంలో భాగమై ఉంది. సో ఫెయిత్ అంటే సినానిమస్ గా ఒక రకంగా చూడాలంటే we can use that word for Christianity. Whatever Christianity stands for, contend for it, fight for it. దానికోసము మీరు పోరాడండి. ఆ సత్యాలు క్రైస్తత్వానికి అనుగ్రహించబడి క్రైస్తవ బిడ్డలకు అనుగ్రహించబడింది గనుక దాన్ని వాళ్ళు కాపాడాలి, దానికోసం పోరాడాలి. దానికి వ్యతిరేకంగా ఎన్ని శక్తులు లేచినా, ఎంతమంది లేచినా ఆ యొక్క సత్యము పాడుగాకుండా, ఎందుకంటే ఆ సత్యమే మనల్ని నిత్యరాజ్యంలోనికి తీసుకొని వెళ్ళేది. అందుకొరకే ఈ యొక్క కామన్ సాల్వేషన్ గురించి, రక్షణ గురించి చెప్పాలన్న ఒక ఆతృత ఉంది. కానీ నాలో ఒక ఒత్తిడి, ఐఎమ్ కంపెల్డ్, ఐఎమ్ టు రైట్, నేను రాయడానికి చాలా ఒత్తిడి నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే మనం పోరాడాలి, విశ్వాస విషయంలో పోరాడాలి. ఎందుకంటే ఏవైతే మనకు సువార్త ద్వారా సత్యము మనకు అందించబడిందో దాన్ని వ్యతిరేకించే వ్యతిరేకతలు వస్తాయి, పాడు చేయడానికి వస్తాయి. గనుక అని ఎంతగానో అట్లా పలికినట్లుగా రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఎందుకు మనము మన విశ్వాస విషయంలో మన విశ్వాస విషయంలో కాదు, మన విశ్వాస విషయంలో కూడా మనం పోరాడాలి. అంటే క్రైస్తత్వ సత్యం విషయంలో మనం ఎందుకు పోరాడాలి, ఎందుకు మనం పోరాడవలసిన అవసరత మనకుంది. 4వ వచనంలో చూడండి, కొంతమంది అంటే వాళ్ళకు శిక్ష ఖరారు చేయబడింది, వాళ్ళు విమర్శలో ఉన్న వాళ్ళే, దేవుని చేత వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు శిక్ష వాళ్ళ పైన ఉన్నది. అటువంటి వాళ్ళు చాలా సీక్రెట్గా మీ మధ్యలోనికి వచ్చి ఉన్నారు. దైవభక్తి లేని వాళ్ళు మీ మధ్యలో వచ్చి ఉన్నారు. ఇప్పుడు చూడండి, విశ్వాస విషయంలో అంటే క్రైస్తత్వం విషయంలో, క్రైస్తత్వంలో ఉన్న సత్యం విషయంలో, క్రైస్తత్వంలో ఉన్న డాక్ట్రిన్ విషయంలో, అంటే దేవుడు ఎవరు, దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటిది, ఈ రక్షణకు సంబంధించిన సత్యాలు ఏంటిది, ఇవన్నీ సత్యములు ఈ యొక్క సెయింట్స్కి, పరిశుద్ధులకు ఇవ్వబడింది. గనుక దాని మూలంగానే దేవుని తెలుసుకోగలిగినారు, రక్షించబడగలిగినారు, పరలోక నిరీక్షణ కలిగి ఉన్నారు, నిత్యరాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం ద్వారా వాళ్ళు కూడా కాపాడబడతారు. దాన్ని కాపాడడం ద్వారా సత్యాన్ని అంటే పాడుగాకుండా ప్రజల మధ్యలో దాన్ని కాపాడడం ద్వారా ప్రజలు కూడా రక్షించబడతారు. ఎందుకు రక్షించాలి, ఎందుకు దానికోసం పోరాడాలి అంటే సాతాను కొంతమందిని చాలా సీక్రెట్గా దేవుని బిడ్డల మధ్యలో వాడిని పంపిస్తాడు. వాని యొక్క గురి ఏంటిదంటే, వీళ్ళు దేవుడి వెంబడించేవారు కాదు, దైవభక్తి కలిగిన వారు కాదు. వీళ్ళు ఒక దినము దేవుని చేత విమర్శించబడి శిక్షకు పాత్రులు. వాళ్ళ గురించిన ముందుగానే అవన్నీ రాయబడిన వీళ్ళు దేవుడిని వ్యతిరేకించే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డల మధ్యలో వాళ్ళు ప్రవేశిస్తారు. అందుకోసమే మనం ఏం చేయాలా, విశ్వాస విషయంలో మనం పోరాడాలి. వీళ్ళు వస్తారు అంటే యేసు ప్రభు కూడా ఒక ఉపమానము మనకు చెప్పి ఉన్నాడు. ఏంటిదంటే, ఒక విత్తనాలు చల్లువాడు విత్తనాలు చల్లుకుంటా వెళ్తా ఉన్నాడు. ఆ విత్తనాలు చల్లిన తర్వాత రాత్రి సమయంలో శత్రువు వచ్చి గురుగులను కూడా విత్తనాలను చల్లుతాడు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత ఆ యొక్క గోధుమతో పాటు ఆ గురుగులు కూడా పైకి రావడము ఆ దాసుడు చూసి యజమానుడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటా, యజమానుడా, మనము ఈ యొక్క గోధుమ విత్తనాలు వేసినాం కదా, మరి గురుగులు ఎందుకు వచ్చినాయి, పీకేయమంటావా అంటే అక్కడ యేసుప్రభు అంటాడు, ఇది కూడా ఎదగని అది కూడా ఎదగని కోత కోసే కాలంలో నేను దాన్ని వేరు చేస్తాను, దాన్ని కాల్చేస్తాను, ఆ యొక్క గురుగులను, ఈ యొక్క గోధుమ గింజలను నా యొక్క గంపలో నేను వేస్తాను అనేసి చెప్పినాడు. అంటే చివరి దినాల్లో దేవుడు ఈ భక్తిహీనులను ఆ రీతిగా వేరు చేయబోతున్నాడు, శిక్షించబోతున్నాడు. వాళ్ళ పైన శిక్ష ఆ రీతిగానే, ఉగ్రత ఆ రీతిగానే నిలిచింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డల మధ్యలో వాళ్ళు ప్రవేశిస్తారు. అందుకోసమే మనము మనల్ని కాపాడుకోవాలి, సత్యం నుంచి మనము వీడిపోకుండా మనల్ని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న వారిని మనం కాపాడాలి, సంఘాన్ని మనం కాపాడాలి. దేవుని బిడ్డలారా, ఆ సత్యము అసత్యముతో ఓడిపోవడానికి వీలు లేదు.
ఎందుకంటే మనము అశ్రద్ధతో మనం ఉన్నట్లయితే, మనము పోరాడేటట్టుగా ఒకవేళ మనం లేనట్లయితే, దేవుని బిడ్డలారా, వాళ్ళు కాపాడబడలేరు. ఆ విషయాన్ని మనము గ్రహించాలా, మనం గమనించాలి. ఎందుకు మనం పోరాడాలి? బైబిల్ గ్రంథంలో యూదా ఏం రాస్తున్నాడు? ఇదే 4వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కృపను లైంగికమైన పాపముకు వీళ్ళు వాడేవాళ్ళు. అంటే దేవుడు కృప చూపిస్తున్నాడు కదా, కనికరం చూపిస్తున్నాడు కదా, దాన్ని ఒక లైసెన్స్గా తీసుకొని విచ్చలవిడిగా లైంగికమైన పాపం చేసేవాళ్ళు. వీళ్ళు వీళ్ళు ఈ రకంగా ఆలోచన కలిగిన వారు, ఈ రకమైన కోరికలు కలిగిన వారు. ఆ వాళ్ళు ఎక్కడికి వస్తారంట? మన మధ్యలోకి వస్తారంట. దేవుని బిడ్డల మధ్యలోకి వస్తారంట. అందుకోసమే ఎప్పుడు కూడా మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. ఒక చెట్టు దాని యొక్క ఫలమును బట్టి మనము గుర్తించగలము అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఆ ఫలం చూసినప్పుడు వాళ్ళు నిజంగా దేవుని వెంబడించేవారా, లోకాన్ని వెంబడించేవారా, శరీర కోరికలను వెంబడించేవారా, లేక దైవభక్తితో దేవుణ్ణి వెంబడించేవారా, చాలా స్పష్టతగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు ఎటువంటి వారంటే దే విల్ మిస్యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను అలుసుగా తీసుకొని, లైసెన్స్గా తీసుకొని వీరు లైంగికమైన పాపాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఇంకేం చేస్తారంట? దే డినై జీసస్ క్రైస్ట్ యాజ్ ఓన్లీ సావరన్ అండ్ లార్డ్. మన యొక్క యేసుక్రీస్తును ఇప్పుడు చూడండి, యూదా ఎటువంటి పదం వాడుతున్నాడు? ఆయన సహోదరుడే, ఇంట్లో పుట్టినవాడే, కానీ ఆయన సర్వభావ అధికారం కలిగిన ప్రభు అనే విషయాన్ని యూదా చాలా స్పష్టంగా రాస్తా ఉంటున్నాడు. ఆ ప్రభును వీళ్ళు తృణీకరించేవారు, ఆ యేసు ప్రభును తృణీకరించేవారు, ప్రభువుగా తృణీకరించేవారు. దేవుని బిడ్డలారా, వీళ్ళు సమాజ మధ్యలో వస్తారు, విశ్వాసుల మధ్యలో వస్తారు. వచ్చి వాళ్ళు వాళ్ళు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దినాలలో ఆ రీతిగా పరిస్థితులు ఉన్నందుకు యూదా ఈ రీతిగా రాయడం జరిగింది. ఒకవైపున చూస్తుంటేనేమో మంచి ఉజ్జీవం కనబడతా ఉంది, అనేకులు రక్షించబడతా ఉన్నారు, సత్యంలో ఎదుగుతా ఉన్నారు, సత్యంలో స్థిరపరచబడతా ఉన్నారు. అదే సమయంలో సాతాను ఏం చేస్తున్నాడంటే, కొంతమంది తన యొక్క ఏజెంట్లను, తనను అనుసరించేవారు, లోకంను అనుసరించేవారు, పాపంను అనుసరించేవారిని వాళ్ళని దేవుని బిడ్డల మధ్యలో పంపిస్తా ఉంటున్నాడు. అందుకోసమే మనం మెలకుగా ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. సత్యంలో మనము నిలకడగా ఉన్నామా లేదా అని మనము చూసుకోవాలి. సో మొదటి పాయింట్ ఇక్కడ 4వ వచనంలో వాళ్ళు దేవుని యొక్క కృప మిస్యూజ్ చేసేవాళ్ళు. అదే కాకుండా దేవుని యొక్క కుమారుడిని యేసుక్రీస్తును వాళ్ళు తృణీకరించేవారు. ద డినై, ఆయన ప్రభు అని వాళ్ళు ఒప్పుకోరు, ఆయన ప్రభు కాదు అని వాళ్ళు రుజువుపరచడానికి వాళ్ళు వస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మనం విశ్వాస విషయంలో మనం పోరాడాలి? దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, 8వ వచనంలో అంటాడు, వీళ్ళు వాళ్ళ మధ్యలోకి రావడమే కాదు, విశ్వాసుల మధ్యలోకి రావడమే కాదు, వీళ్ళు కలలు గంటూ వాళ్ళ శరీరాల్ని అపవిత్రపరుచుకున్నవారు, అధికారాన్ని ఉల్లంఘించేవారు. అధికారం అంటే లెక్క లేకుండా, అంటే దేవుడు ఒక అధికారిగా ఉన్నాడు, ఏది అయినా కానీ ఆయన అధికారంలో ఏ రీతిగా అయితే అన్ని అమర్చి ఉంటాడో దాన్ని వీళ్ళు వ్యతిరేకించేవారు. అంటే చూడండి, ఆ పరలోకంలో ఉన్న ఆ యొక్క పరలోకపు దూతలు కానీ వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు నోటికి ఏది దోస్తే అది మాట్లాడేవారు అన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇంచుమించు దేవుడిని వ్యతిరేకించేవారు, వాళ్ళ సొంత కోరికల కోసము లైంగికమైన పాపాలు చేయడమే కాదు, శరీరాలను అపవిత్రపరచడమే కాదు, అధికారాన్ని కూడా ధిక్కరించేవారు, అధికారంలో ఉన్న వారిని కూడా నోటు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. అంటే వీళ్ళ ఫలాన్ని మనం గమనిస్తూ ఉండాలి. మన మధ్యలోనే ఉంటారు కానీ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫలాన్ని కూడా మనము, అంటే మన మధ్యలో అంటే క్రైస్తత్వంలోనే ఉంటారు, క్రైస్తవ సమాజం మధ్యలోనే దూరడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళలో ఉన్న ఫలము ఏంటిదో యూదా చాలా స్పష్టంగా
మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ యొక్క మార్గము ఎటువంటి మార్గం అంటే కయ్యూను మార్గంలో వాళ్ళు వెళ్తారు. కయ్యూను ఏబెల్ స్టోరీ మనకు తెలుసు కదా, పాత నిబంధనలో దేవుడేమో ఏబేల్ యొక్క అర్పణను అంగీకరించినాడు. ఈ యొక్క కయ్యూని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదనేసి ద్వేషముతో ఆ యొక్క సొంత తమ్ముడిని ఆయన హతమార్చినట్లుగా, చంపినట్లుగా మనము చూస్తుంటున్నాము. దేవుని బిడ్డలారా, అటువంటి క్రూరత్వము కలిగిన వాళ్ళు, అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందుకోవడానికి ఏమైనా చేస్తారు. తర్వాత బలాం యొక్క ఆ యొక్క ఏ రీతిగా అయితే బలాము డబ్బుకు ఆశపడి, ఆ ప్రాఫిట్కి ఆశపడి ఇశ్రాయేలీని శపించడానికి పోతాడో, వీళ్ళు అటువంటి రకం కలిగిన వారు, అట్లా అమ్ముడు పోయేవాళ్ళు, అటువంటి తప్పుడు త్రోవలో నడిచేవారు. వీరు ఎటువంటి వారు అంటే కోరాహు ఆ యొక్క సంతతి వాళ్ళందరూ కూడా ఏ రీతిగా అయితే మోషేకు తిరుగుపడినారో, రెబల్ అయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ పైకి వచ్చిందో, దేవుని బిడ్డలారా, ఈ 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. వీరు అటువంటి మెంటాలిటీ కలిగిన వారు. కాబట్టి వాళ్ళు దేవుని బిడ్డల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ ఎట్లుంటాయంటే, ఎట్లా లబ్ధి పొందాలా, ఎట్లా తిరుగుబాటు చేయాలా, ఎట్లా వాళ్ళు అనుకున్నది సాధించాలా, కయ్యూన్లాగా డబ్బు కోసం ఎట్లా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోతే 10 మందిని తయారు చేసుకొని తిరుగుబాటు చేయాలా, ఈ యొక్క తత్వము వాళ్ళలో కనబడతా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, వీళ్ళు మీ యొక్క ప్రేమ బిందులలో వీళ్ళు కూడా భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా అంటే బయటకు మాత్రము ఎట్లా కనబడతా ఉంటారంటే, మంచి రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ రీతిగా వాళ్ళు కనబడతా ఉంటారు, మనతో పాటు కలిసి భోజనం చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎటువంటి వారంటే తమ తాము పోషించుకునే కాపర్ లాంటి వాళ్ళు వాళ్ళు సంఘాన్ని పోషించేవారు. అటువంటి తత్వం కలిగి వేరే వాళ్ళకి మేలు చూసే ఆ తత్వం కలిగిన వారు కాదు. వీరు ఎటువంటి వాళ్ళంటే మేఘం కనబడుతుంది కానీ దాంట్లో ఏ మాత్రం దాంట్లో వాన లేని మేఘం లాంటి వారు, కేవలము గాలి చేత ఈడవబడుతున్న వాళ్ళు, దాంట్లో ఫలం లేని వాళ్ళు వేర్లతో పెరికి వేయబడే ట్వైస్ డెడ్ అంటే వాళ్ళు ఆ, 2 విధాలుగా అంటే అంటే డబుల్, వాళ్ళు దే ఆర్ డెడ్ పీపుల్. అటువంటి జీవం లేని వాళ్ళు కలిసి ఎక్కడ కనబడతారంట అండి, మనం ప్రేమ విందులో భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మెల్లగా కలిసిపోతారంట. వాళ్ళు కూడా భోజనం చేస్తారు, ఏం శబ్దం లేకుండా వాళ్ళు కూడా భోజనం చేస్తూ ఉంటారు. మేము కూడా వీళ్ళకి చెందిన వాళ్ళమే అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు, మేము వీళ్ళకు సంబంధించిన వాళ్ళంగానే తిరుగుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రము వాళ్ళు దేవుని బిడ్డలకు సంబంధించిన వారుగా గుర్తించట్లేదు. వీళ్ళు మోసగాలు, మోసం చేయడానికి వస్తారు. ఏ బిడ్డలైతే రక్షించబడ్డారో, ఏ బిడ్డలైతే పరలోక రాజ్యం వైపున పోతున్నారో, వాళ్ళని పాడు చేయడానికి, మోసం చేయడానికి, వాళ్ళని పడవేయడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎటువంటి వారంట, ఇంకా యూదా ఏం మాట్లాడుతున్నాడు 16వ వచనంలో, వీళ్ళు గునుగేవారు, వెనకాల గునుగుతూనే ఉంటారు. దే ఆర్ ఫాల్ట్ ఫైండర్స్. ఎప్పుడు చూసినా అక్కడ సేవకులలో లేకపోతే జరుగుతున్న పనిలో తప్పులు బట్టనికే చూస్తుంటారు. వాళ్ళు వెనకాల గొనుగుతూనే ఉంటారు, నసుగుతూనే ఉంటారు, ఆ తప్పులు పడుతూనే ఉంటారు. వాళ్ళు సొంత కోరికల చొప్పున బ్రతుకుతూనే ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. ఆ వేరే వాళ్ళని ఆకట్టుకోవడానికి వాళ్ళని బాగా పైకెత్తే మాటలు మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళని ఆకట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నము. అంటే ఒకసారి ఆలోచన చేయండి, వీళ్ళు ఎటువంటి వారు, ఎంత డీటెయిల్డ్గా ఈ యొక్క అబద్ధికులు వాళ్ళ యొక్క తత్వము, వాళ్ళ యొక్క ఫలము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ వైఖరి, వాళ్ళ యొక్క నడిచే విధానము ఎంత స్పష్టంగా యూదా బయలుపరుస్తున్నాడు. ఒకసారి చూడండి. ఆ దినాలలో ఆ రీతిగా ఉండే, అది గమనించి ముందుగానే హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి. వీళ్ళు దేవుని బిడ్డల మధ్యలోనే ఉంటారు కదా. వాళ్ళ అజెండా ఏంటిదంటే 19వ వచనంలో మీరు చూడండి, ఇక్కడ రెఫరెన్స్ తప్పు ఉంది కానీ అది నేను ఎడిట్ చేయలేకపోయినాను. 19వ వచనంలో చూడండి, దీస్ మెన్ ఆర్ దోస్ పీపుల్ హూ డివైడ్ యూ. వాళ్ళు
శరీరానుసారంగా వాళ్ళు నడిచేవారే కానీ ఆత్మానుసారంగా నడిచేవారు కాదు. వాళ్ళు మీ మధ్యలో ఉన్నారంటే రెండుగా చీలిపోవడము సాధ్యమే. ఈ అబద్ధికులు వాళ్ళ యొక్క మెయిన్ అజెండా ఏంటిదంటే ఐక్యత కాదు, ఏక మనసు కాదు, ఏక హృదయం కాదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క మెయిన్ అజెండా ఏంటిదంటే వాళ్ళను వాళ్ళు మన మధ్యలో ఉండడం ద్వారా ఆ ఆ యొక్క కుటుంబాలు కూడా కూలిపోతాయి. అంటే సమాజం కూడా రెండుగా విభజించబడుతుంది. ఎక్కడైతే బాగా విభజన జరుగుతుందో గమనించాలి. అటువంటి వారు అక్కడ ఉన్నారు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. గ్రూపులుగా తయారు చేస్తారు. గ్రూపుల్ని కంట్రోల్ చేస్తుంటారు. డివైడ్ చేయనికి చూస్తుంటారు. దేవుని బిడ్లారా, అటువంటి వారి ద్వారా సంఘము కూలిపోతుంది, పరిచర్య ఆగిపోతుంది. ఆ దేవుని యొక్క అంటే దేవుడు ఏదైతే నిర్మాణం చేస్తుండో అది కూల్చనికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు వీరు ఎటువంటి వారు, ఎందుకు ఆ యొక్క విశ్వాస విషయంలో పోరాడండి అంటున్నాడు అంటే వీళ్ళు ఇటువంటి తత్వం కలిగిన వారు, క్రూరమైన మృగం లాంటి వారు, ఈ పాపానికి బానిసత్వం కలిగిన వారు, చెడుతనంలో ఉన్నవాళ్ళు, బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండి లోపల గునుక్కుంటూ తప్పులు పడుతూ బయట మాత్రం మంచిగా ఉన్నట్టుగా మంచి భోజనాలు చేస్తున్నట్టుగా అందరితో పాటు కామ్గా కనబడుతుంటారు. కానీ సాతాను అనుచరులు వాళ్ళు అబద్ధ బోధను తీసుకొని వస్తారు. ఇప్పుడు సార్ ఆలోచన చేయండి, ఇటువంటి వాళ్ళు దేవుని బిడ్డల మధ్యలో, సత్యం నమ్మిన వారి మధ్యలో ఒకవేళ ఉన్నట్లయితే ఎంత అసత్యాన్ని వాళ్ళు తీసుకొని రాగలుగుతారు, ఎంత అపవిత్రతను తీసుకొని రాగలుగుతారు, ఎంత చెడపగలుగుతారు, ఎంత మోసం చేయగలుగుతారో ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి. దేవుడు వాళ్ళ యొక్క అంతం గురించి ఏం మాట్లాడినాడు? దేవుని బిడ్డలారా, అటువంటి వారికి ఇంతకుముందు నేను చెప్పాను కదా, కోత కోయి కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా వీళ్ళందరినీ, ఈ భక్తిహీనులందరినీ మూటగట్టి మొదటి పంట వీళ్ళది కోసి వాళ్ళని అగ్ని చేత కాలుస్తానని, అగ్నిలో పడవేస్తాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. రెండు పంటలను మనం చూస్తున్నాము. ఈ భక్తిహీనులను కోసే పంట వేరు, భక్తి కలిగిన వారిని ఆ యొక్క బాణలో లేకపోతే బుట్టలో వేయడము వేరు, గ్యాదర్ చేయడము వేరన్న సంగతిని మనము గ్రహించాలి. అయితే యూదా పత్రికలో వీరి యొక్క అంతము ఎలా ఉండబోతుంది, ఈ రకంగా బ్రతికేవారు, వీరిని వెంబడించేవారు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ జీవితాలు ఏం కాబోతా ఉన్నాయి, అంతం ఎలా కాబోతుంది అని ఇప్పుడు చూడండి. ఇక్కడ కొన్ని ఆ యొక్క హెచ్చరికలు ఇస్తున్నాడు. 5వ వచనంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. యూదా ఐగుప్తు నుంచి దేవుడు ఇశ్రాయేలుని బయటికి తెచ్చిన తర్వాత ఎవరైతే దేవుడిని విశ్వసించలేదో తర్వాత వాళ్ళని నాశనం చేసెను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మిన వాళ్ళనేమో రక్షించినాడు, నమ్మకుండా వ్యతిరేకించిన వారిని రాలిపోయేటట్టుగా అరణ్యంలో రాల్చేసినాడు, నాశనం చేసేసినాడని వీరి జ్ఞాపకం చేస్తున్నాడు పత్రిక రాస్తూ. అంటే వీరి యొక్క అంతము ఆ రీతిగా ఉండబోతుంది. వాళ్ళదే కాదు, వాళ్ళ గుంపుదే కాదు, వాళ్ళని వెంబడించే వారిదే కాదు, అటువంటి విధానంలో అసత్యంలో బ్రతికేవారు, పాపంలో బ్రతికేవారి యొక్క అంతము ఆ రీతిగా ఉండబోతుందని చాలా స్పష్టత అక్కడ ఇస్తా ఉన్నాడు. మొదటి ఎగ్జాంపుల్ ఏమో ఐగుప్తుది ఇచ్చినాడు. రెండో ఎగ్జాంపుల్ అని ఏమంటున్నాడంటే దేవదూతలకు, అంటే దేవుడు సామాన్యంగా వాళ్ళని వదిలేవాడు కాదు, ఇశ్రాయేలీల్నే వాళ్ళని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అదే కాకుండా పరలోకంలో ఏ దూతలైతే లూసిఫర్ కానీ, లూసిఫర్ కిందన 1/3 ఆఫ్ ద ఏంజిల్స్ పడిపోయినప్పుడు, అంటే పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడు ఒక తీర్పును తీర్చేసినాడు, వాళ్ళని సంఖ్యలు వేసేసినాడు. సంఖ్యలు అంటే ఒక దినము తప్పకుండా వాళ్ళు శిక్షించబడబోతున్నారు. ఒక జడ్జిమెంట్ దినంన వాళ్ళకు గొప్ప శిక్ష ఉండబోతుంది. అంటే దేవుడు దూతలనే స్పేర్ చేయనప్పుడు వీళ్ళని ఎట్లా స్పేర్ చేస్తాడు? స్పేర్ చేయడు కదా. అంటే వీళ్ళని కూడా కఠినంగా తప్పకుండా వదలడు అనే విషయాన్ని యూదా బయలుపరుస్తున్నాడు. తర్వాత సొదోము గుమోర యొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాడు. దేవుడు
సొదొమును గుమొరని వాళ్ళు చేసిన ఆ జారత్వము, లైంగికమైన పాపము, ఆ చెడుతనం బట్టి ఏ రీతిగా అయితే శిక్షించినాడో అదే మాదిరిగా, అదే ఎగ్జాంపుల్గా వీళ్ళకు కూడా నిత్యమైన అగ్నిలో వేయబడతారు, శిక్షించబడతారు. వీళ్ళ గురించి మాట్లాడుతూ వీళ్ళకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్న ఈనోకు. ఎప్పుడు ఆది కాండంలో చూస్తాము, ఆయన చూసిన దర్శనము, ఆయన చెప్పిన ప్రవచనము, ఈనోకు ప్రవచించిన ప్రవచనం ఏంటిదంటే, ప్రభు మహాదూతలతో పరిశుద్ధులతో ఆయన వస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీరవబోతున్నాడు. ఆ యొక్క భక్తిహీనంగా బ్రతుకుతున్న వారిని ఆయన విమర్శించబోతున్నాడు, కన్విక్ట్ చేయబోతా ఉంటున్నాడు, వాళ్ళ భక్తిహీనమైన క్రియలను ఆయన బయలుపరచబోతున్నాడు అని మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఎంత చెడ్డ మాటలు మాట్లాడినారు, ప్రభువుకు వ్యతిరేకంగా చెడ్డగా నోరు తెరిచి మాట్లాడినాడు, అవన్నిటికీ ఆయన ప్రతీకారము తీర్చబోతున్నాడు అని ఎవరు మాట్లాడినారంట? అనోకు మాట్లాడినట్లుగా, ప్రవచించినట్లుగా, ఏడో వ్యక్తి ఆదాం నుంచి అప్పుడే దేవుడు బయలుపరిచినట్లుగా యూదా రాస్తా ఉంటున్నాడు. అంటే దేవుడు అటువంటి మార్గంలో నడిచే వారిని ఆయన వదిలిపెట్టాడు, అటువంటి వారిని ఆయన శిక్షించబోతున్నాడు అనే సంగతిని ఇక్కడ స్పష్టపరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు అంటే సత్యమును వెంబడిస్తున్న వారికి ఇక యూదా ఇచ్చే హెచ్చరిక ఏంటిది? ఆల్రెడీ మనం చూసినాము, ఇక సత్యం కోసం మీరు పోరాడండి, అసత్యం వస్తుంది, పాపం వస్తుంది, రకరకాలైన మనుషులు ప్రవేశిస్తారు, మోసం చేసే వాళ్ళు వస్తారు అని చెప్తూ మనకు చెప్పిన మాట మనకు తెలుసు కదా. ఏమంటాడు? కంటెంట్ ఫర్ ద ఫెయిత్, విశ్వాస విషయం, మూడో వచనంలో మనం చూసినాము, మీరు విశ్వాస విషయంలో మీరు పోరాడండి, ఏ సత్యం అయితే పరిశుద్ధులకు ఇవ్వబడిందో ఆ సత్యం కోసం పోరాడండి, ఆ నిత్య రాజ్యంలో నడిపించే సత్యం కోసం పోరాడండి. ఆ యొక్క సత్యము దేవుణ్ణి బయలుపరిచింది కదా, దేవుని కుమారుణ్ణి బయలుపరిచింది కదా, నీతిని బయలుపరిచింది కదా, నీతి మార్గాన్ని ఆ సత్యం కోసము పోరాడండి అని చెప్తూ 20వ వచనంలో ఏమంటున్నాడు? విశ్వాసులతో మిమ్మల్ని మీరు ఆ యొక్క పరిశుద్ధమైన విశ్వాసంలో కట్టుకోండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో, దేవుని యొక్క ప్రత్యక్షతలో, సత్యంలో మనం ఎదగకుండా సత్యం కోసం ఎలా పోరాడతాము? సత్యం విషయంలో ఎలా పోరాడతాము? మనం ఎదగకుండా, మనం తెలుసుకోకుండా, మనం ఎదగకుండా, మన యొక్క విశ్వాసము ఎదగకుండా, దేవునిలో ఎదిగింప చేయకుండా, అసత్యం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోగలుగుతాము? అసత్యాన్ని బోధించే వారితో మనం వాదించగలుగుతాం? సత్యం కోసము ఎలా నిలబడి మనం పోరాడగలుగుతాం? చెప్పండి ఒకసారి. ఈ దినాలలో క్రైస్తవులు దేవుని యొక్క వాక్యంతో గడపరు. దేవుని యొక్క సత్యము ఏం చెప్తుంది, దేవుని యొక్క గుణగణాలు. ఇప్పుడు ఎంతో మంది అబద్ధికులు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, ట్రినిటీ లేదు, త్రిత్వంలో ఏకత్వము లేదు అని రకరకాలుగా అటాక్ చేస్తుంటే క్రైస్తవులు చెప్పలేకపోతున్నారు, క్రైస్తవులు డిఫెండ్ చేయలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం చూపించి యొక్క త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. దేవుని యొక్క కుమారుడు ఆయన కేవలము సృష్టించబడిన వాడు, ఆయన సృష్టికర్త కాదు అని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. నానా రకమైన ఆ యొక్క రిలీజియన్ వాళ్ళు కానీ, నానా రకాలైన ప్రజలు, బయట వాళ్ళు, లోపల వాళ్ళు కూడా ప్రశ్న వేసేటట్టు మనము చూస్తా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలకు ఎలా జవాబు ఇయ్యాలో తెలియదు, ఎలా పోరాడాలో తెలియదు. ఎందుకంటే మనము దేంతో ఎక్కువ గడపాలో దాంతో ఎక్కువ గడపట్లేదు, మనం ప్రార్థనలో గడపట్లేదు, వాక్యంతో గడపట్లేదు, సత్యంలో నేను ఎదగాల, ఆ యొక్క పరిశుద్ధ విశ్వాసంలో ఆ సత్యంను బట్టి నేను ఎదగాల, నేను కట్టుకోవాలా, నేను కట్టుకుంటే నేను జాగ్రత్త పడగలుగుతా, నేను కట్టుకుంటే వాక్యంలో నేను ఇతరులను జాగ్రత్త పరచగలను. ఇది తప్పురా, ఇట్లా ఉండకూడదు, అట్లా నడవకండ్రా, ఇట్లా ఈ సరైనది కాదు, వాక్యం ఇట్లా లేదు, అది తప్పుడు మార్గము అని నేను వాళ్ళకు హెచ్చరించగలుగుతా, నేను విశ్వాసులను హెచ్చరించగలుగుతా, నా తోటి వాళ్ళని హెచ్చరించగలుగుతా, స్నేహితులను హెచ్చరించగలుగుతా, నా కుటుంబస్తులను హెచ్చరించగలుగుతా. ఎవరైనా బయట వాళ్ళు తప్పుడు బోధ పట్టుకొని వస్తే నువ్వు ఎందుకు ఇటువంటి బోధ పట్టుకొని వస్తున్నావు నేను ఎదిరించగలుగుతా. ఎప్పుడు? నేను ఆ యొక్క పరిశుద్ధమైన విశ్వాసంలో దేవుని యొక్క వాక్యం బట్టి, సత్యం బట్టి ఎదుగుతూ ఉన్నప్పుడు. కాబట్టి క్రైస్తవులకు ఇచ్చే
రికమెండేషన్ ఏంటిదంటే, యు బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ మోస్ట్ హోలీ ఫెయిత్. మీరు మీరు విశ్వాస విషయంలో మీరు కంటెంట్ చేయాలంటే, పోరాడాలంటే మీరు ఎదగాల. ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. మీ టైం అంతా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకునే దాంట్లో మీరు వెచ్చించాలా. మీరు మీరు మీ యొక్క విశ్వాసంలో ఆ యొక్క వాక్యం బట్టి ఎదగాల. మీరు కట్టుకోవాలా. సత్యం బట్టి మీరు స్థిరపరచబడాలి. అదే కాకుండా ఇంకేమంటున్నాడు? ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఒకవైపునేమో ఆ పరిశుద్ధ విశ్వాసంలో ఎదుగుమంటున్నాడు. ఈ ప్రార్థన చాలా మంది అడిగినట్లయితే, మీరు ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే చాలా మంది అంటారు, మేము ప్రార్థన చేస్తున్నాము అంటారు. కొందరు అంటారు, మేము కొద్దిసేపు ప్రార్థన చేస్తామంటున్నారు. కొందరేమో మంచి డివోషన్ టైం మేము స్పెండ్ చేస్తాము, ప్రార్థనలు మేము గడుపుతా ఉన్నాం అంటున్నారు. కానీ ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఏంటిది? మీరు పరిశుద్ధాత్మను బట్టి ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధాత్మను కలిగి ప్రార్థన చేస్తున్నారా? ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారా? చాలా మందికి జవాబు ఉండదు. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు బలహీనం అవుతున్నామంటే, ఏ పరిశుద్ధాత్ముడైతే మనల్ని విశ్వాసంలో కట్టడానికి పంపించబడ్డాడో, ప్రార్థనలో దేవుని చిత్తానుసారంగా మనల్ని ప్రార్థించడానికి ఆయన పంపించబడ్డాడో, దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మనే మనం నిర్లక్ష్యపరుస్తున్నాం అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు, అయ్యా నాకేం ప్రార్థన చేయాలో నాకు తెలియదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనుక, మన బలహీనతలో పరిశుద్ధాత్మడే మన పక్షంన విజ్ఞాపన చేస్తాడు. తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాడు. ఉచ్చరింప సఖ్యని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడు. అంత చక్కని మాటలు మాట్లాడినప్పుడు, దేవుని బిడ్డారా, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మన నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంటాము. ఆ దేవునితోటి మన మైండ్కి ఏం దోస్తే అది మాట్లాడుతుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తున్నాడో, ఏ అంశాలు ప్రార్థించమంటున్నాడో, దేనికోసం అయితే ప్రార్థన చేయాలని ఆయన ప్రేరేపిస్తున్నాడో, ఆయనను అనుసరించే ప్రార్థన క్రైస్తవులకు అవసరము. దేవుని బిడ్డలారా, ఇటువంటి పోరాటాల మధ్యలో, ఇటువంటి అసత్యం మధ్యలో సాతాను ఇటువంటి రీతిగా మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనమందరము సామాన్యమైన ప్రార్థనలు చేస్ అంటే ఆర్డినరీ ప్రార్థనలు చేస్తే సరిపోదండి. మనము దేవుని ఆత్మచేత మెలకుగా ఉంటూ ఆత్మచేత నడిపించబడే ప్రార్థన మనకెంతో అవసరము. విశ్వాసంలో ఎదగాల. పరిశుద్ధమైన విశ్వాసం అని లేఖనాలు చెప్తుంది. దాంట్లో ఎదుగుతూనే ఉండాలి. వాక్యం బట్టి, సత్యం బట్టి, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థనలో మనం గడపాల. మూడోది మనం చూసుకున్నట్లయితే, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రభు ఏ నిత్య జీవం అయితే మనకి తీసుకొని రాబోతున్నాడు, దేని కొరకైతే మనం వేచి ఉన్నాము, ఆయన వచ్చినప్పుడే కనికరం చూపించి నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. అప్పుడు వరకు దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షపరచబడింది, బయలుపరచబడింది. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఏ రీతిగా అయితే మన కోసం ప్రాణం పెట్టినాడో, దేవుడు ఎంత గొప్పవాడో, తన ప్రేమ ఎంత గొప్పదో మనకు బయలుపరచబడింది. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. నాలుగోది చూసినట్లయితే, క్రైస్తవులకు ఇచ్చే హెచ్చరిక ఏంటిదంటే, ఎవరైతే ఇంకా అంటే రక్షణ విషయంలో ఇంకా డౌట్ పడుతున్నారో, సత్యంలో ఇంకా నిలకడగలేరో, వాళ్ళపైన కనికరం చూపించండి అంటున్నాడు. వాళ్ళపైన కనికరము చూపించండి. ఐదోది మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే అంటే నాశనం అవుతున్నారో వాళ్ళని అగ్ని నుంచి బయటికి లాగినట్లుగా వాళ్ళని కాపాడండి, కనికరం చూపెట్టండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత బాధ్యత క్రైస్తవులకు ఆ యొక్క యూద నేర్పిస్తున్నప్పుడు, క్రైస్తవులు ఎంత బాధ్యత కలిగి ఈ రీతిగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మనము ఆ పరిశుద్ధ విశ్వాసంలో ఎదిగేటట్టుగా ప్రతిరోజు మనల్ని మనం కట్టుకుంటున్నామా? బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. రెండోది, హోలీ స్పిరిట్లో ప్రార్థన చేస్తున్నామా? మూడోది, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా? అటు ఇటు తొలగకుండా. కనికరము అంటే ఇంకా అటు ఇటు సత్యం గురించి సరైన అవగాహన లేకుండా అటు ఇటు
కొట్టుమిట్లాడుతున్న వారిని, వారిపైన కనికరము మనం చూపెట్టాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అగ్ని నుంచి బయటికి లాగినట్లుగా ఇతరులను లాగాలని, కనికరం చూపెట్టాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సత్యం విషయంలో, సత్యం కొరకు, సత్యంలో ప్రజలు నిలబడాలని, పడిపోకూడదని, పడిపోతున్న వాళ్ళని పైకి నిలబెట్టాలని బాధ్యత క్రైస్తవులకు ఇచ్చినప్పుడు, క్రైస్తవులు ఆ యొక్క సత్యం బట్టి బ్రతకట్లేదు అని మనం గ్రహించాలి. ఆమేన్. ఇప్పుడు వరకు మీకు అర్థమై ఉండొచ్చు, అంటే విశ్వాసం విషయంలో ఎందుకు పోరాడాలి, ఎట్లా పోరాడాలి, ఎటువంటి పరిస్థితులు వస్తాయి అని హెచ్చరిస్తున్నాడు. ఈ దినాలలో కూడా మీరు చూడండి, ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వచ్చినారు, అబద్ధ బోధకులు వచ్చినారు, డబ్బును దండుకునే వాళ్ళు వస్తున్నారు, అపవిత్రతను ఎంకరేజ్ చేసే వాళ్ళు వస్తున్నారు, లోకపు బ్రతుకు ఎంకరేజ్ చేసే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ బ్రతుకులు చూసినట్లయితే వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు, తిరిగి వాళ్ళు ఎట్లాంటి జీవితాలు జీవిస్తున్నారు ఒక్కసారి చూసినట్లయితే మనం ఏమాత్రము మనకు వాళ్ళని వెంబడించాలని మనకు అనిపించదు. ఎందుకంటే వాళ్ళు దేవుని వెంబడించేవారు కాదు, లోకాన్ని వెంబడించేవారు, పాపాన్ని వెంబడించేవారు. ఆమేన్. జాగ్రత్తగా ఉండాలి, మనం కనిపెడుతూ మనము ఉండాలి. చివరికి వచ్చినాం, మనం కంక్లూజన్కి వచ్చినాము. కన్క్లూషన్లో మనము ఇదంతా ఒక్క మాటలో మనము డిఫైన్ చేయాలంటే ఈ పత్రిక గురించి ఒక్క మాట ఏంటంటే, కంటెంట్ అండ్ డిఫెండ్ ద ఫెయిత్. ఈ యొక్క ఏ సత్యం అయితే మనకు అనుగ్రహించబడిందో దానికోసము మీరు పోరాడండి, మీరు డిఫెండ్ చేయండి, మీరు గట్టిగా నిలబడండి అని ఒక మాటలో మనము చెప్పగలుగుతాము. ఇప్పటి వరకు మనం ఏం చూసినాము, వై షుడ్ వి కంటెంట్ ఫర్ ఫెయిత్, ఎందుకు మనము విశ్వాస విషయంలో, అంటే ఏ సత్యం అయితే మనకు అనుగ్రహించబడిందో ఆ క్రైస్తత్వం కోసము, ఆ సువార్త సత్యం కోసం, ఆ దేవుడు ఎట్లా ప్రత్యక్షపరచబడ్డాడో ఆ యొక్క సత్యము అంటే ఫెయిత్ కోసము మనము పోరాడాల్సిన అవసరము ఎందుకు వస్తుంది అంటే, కొంతమంది ఆ యొక్క సాతాను ఏం చేస్తున్నాడు అంటే వాడిని పంపిస్తున్నాడు. వాళ్ళు ఆ దేవుని యొక్క కృపను వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ జారత్వం కోసం వాడుతున్నారు. వాళ్ళు యేసు ప్రభువుని తృణీకరించేవారుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ శరీరాల్ని అపవిత్రతగా బ్రతకడానికి సమర్పించుకునే వాళ్ళు, అధికారాన్ని ధిక్కరించేవారు, చెడు మార్గంలో నడిచేవారు. వాళ్ళు మీ మధ్యలో మీ మంచి ఏమంటారు ప్రేమ విందులో కనబడతా ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఒకళ్ళు తప్పు పట్టడమే, వెనకాల గునుగడమే. వాళ్ళు వచ్చిండ్రు అంటే అక్కడ సమాజము డివైడ్ చేయడానికే వాళ్ళు వస్తారు. చాలా భయంకరమైన తత్వం కలిగి సాతాను పంపిస్తుంటాడు. మనం మెలకుగా లేనప్పుడు, దేవుని బిడ్డలారా, మనం పోరాడేటట్టుగా మనం లేనప్పుడు దేవుని బిడ్డలు నష్టపోతారు, కొన్ని కుటుంబాలు నష్టపోతాయి, మన కుటుంబస్తులే నష్టపోతారు. బహుశా మనం జాగ్రత్త లేకపోతే మనం కూడా అటువంటి మార్గంలో వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. దేవుడు వాళ్ళ యొక్క అంతం గురించి ఏమని చెప్పినాడో నేను ఉదాహరణలు చెప్పినాను కదా. ఇశ్రాయేలీయుల్ని బయటికి తెచ్చినప్పుడు నమ్మిన వాళ్ళనేమో కాపాడినారు, నమ్మని వాళ్ళని శిక్షించినాడు. దేవదూతలు తప్పు చేసినప్పుడు వాళ్ళకు కూడా శిక్ష ఖరారు చేసినాడు. సొదొమ గొమొర్రా గురించి మాట్లాడినాం మనము, అవునా కదా. వాళ్ళు కూడా పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు, శిక్షించినాడు. అదే మాదిరిగా దేవుని బిడ్డలారా, ఆ వాళ్ళ యొక్క శిక్ష కూడా దేవుడు ఖరారు చేసినాడు. ఆ రకంగా బ్రతికే వారిని వాళ్ళకు కూడా సమయం ఇస్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళు సరిదిద్దుకోకపోతే దేవుడు యొక్క శిక్ష వాళ్ళు తప్పకుండా చూస్తారు. తర్వాత క్రైస్తవులకు ఇచ్చే హెచ్చరిక ఏంటిదో మనం చూసినాం కదా. మన విశ్వాస విషయంలో మనం ఎదగాల, పోరాడాల, దేవుని బిడ్డారా. ఆ యొక్క విశ్వాసంలో ఎదుగుతూ మనం కట్టబడాలి. పరిశుద్ధాత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న మామూలు ప్రార్థనలు కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడే ప్రార్థనలు. తర్వాత ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే వరకు దేవుడు మన ఎడల చూపిన ప్రేమలో నిలకడగా మనం ఉండాలి. ఎవరైతే రక్షణ విషయంలో ఇంకా డౌట్ పడుతున్నారో మనం కనికరం చూపెట్టండి. ఆ వాళ్ళకు సహాయగలిగిన వాళ్ళకు చేయగలిగిన సహాయం ఒకవేళ చేయగలిగితే మనం చేయాలి. ఆ ఇతరులను అగ్ని నుంచి బయటికి లాగినట్లుగా వాళ్ళని కాపాడేటట్టుగా క్రైస్తవులు ఉండాలి. ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకునేటట్టుగా ఉండకూడదు, నిర్లక్ష్యతతో ఉండకూడదు. చూద్దాంలే, మనం ఎదగకపోయినా కానీ మాకు సత్యం బోధించే వాళ్ళు ఉన్నారు కదా,
మేము ఎదగకపోయినా పర్వాలేదు, మేము వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అని మీరు అట్లా ఉండకూడదు. నేర్చుకునే రీతిగా నేర్చుకోండి. మీరు కూడా దేవుడు మంచి చక్కని బైబిల్ ఇచ్చినాడు, మంచి బోధకులను ఇచ్చినాడు. సమయం గడపండి. బైబిల్ని నేర్చుకోండి, సత్యాలు నేర్చుకోండి, మంచి సిద్ధాంతం నేర్చుకోండి, రైట్ డాక్ట్రిన్స్ నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే ఆ యొక్క సిద్ధాంతాలలో, ఆ యొక్క సౌండ్ డాక్ట్రిన్స్లలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారో, కట్టుకుంటారో, మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు, మీ ఇంటిని కాపాడుకోగలుగుతారు, మీ చర్చ్ సమాజాన్ని కాపాడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఎక్కడెక్కడ నిలబెట్టుకుంటాడో వాళ్ళందరికీ కాపుదల మీరు ఇవ్వగలుగుతారు. మీరు ఎదిగినప్పుడు, మీరు కట్టుకున్నప్పుడు, మీరు ఇటువంటి రీతిగా నడిచినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీరు కూడా అదే రీతిగా సిద్ధపడతారనే ఉద్దేశంతో ఇంత సమయం తీసుకొని మీకు బోధించడం జరిగింది. ఈ యూదా పత్రిక పదే పదే మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, మీరు ఒకసారి చదవండి. అది మీలో ఇమిడిపోవాలి, అది మీతో ఒక్కటి కావాలి. ఆ రీతిగా మీరు తయారయ్యేటట్టుగా మీరు ఉండాలి. కేవలం తెలుసుకొని మంచుకుంది మంచుకుందని వెళ్ళిపోవడం కాదు. ఆ యొక్క వాక్యంలో మంచి దృఢంగా ఉంటూ మీ ద్వారా ఇతరులు మేలు పొందాలి, మీ ద్వారా ఇతరులు కాపాడబడాలి, మీ ద్వారా ఇతరులు దేవుని దగ్గరికి రావాలి, మీ ద్వారా పడిపోతున్న నిలబడాలి, మీ ద్వారా అబద్ధికులు పారిపోవాలి, మీ ద్వారా ఆ యొక్క సాతాను ఆ యొక్క సమాజంలో ప్రవేశించకుండా మీరు అడ్డుపడాలి, సత్యం విషయంలో అడ్డుపడాలి. సత్యంలో ఎదిగినప్పుడే, సత్యంలో కట్టబడుతున్నప్పుడే మనము ఆ యొక్క సత్యం విషయంలో డిఫెండ్ చేయగలుగుతాం, పోరాడగలుగుతాము, దేవునికి మహిమ తీసుకొని రాగలుగుతాం. ఆమేన్. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైనా అంటే ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాము. ఎవరైనా మీ మీ తండ్రి గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా కానీ అబద్ధ ప్రవ అబద్ధ మాటలు, అబద్ధానికి సంబంధించిన మాటలు, అబద్ధిక మాటలు, లేకపోతే తప్పుడు మాటలు ఒకవేళ మాట్లాడుతున్నారు అనుకోండి, చేయింది కూడా చేసినారనేసి ఒకవేళ మాట్లాడినారు అనుకోండి, తప్పులు చేయకపోయినా కానీ చేసినారని బయట ప్రచారం చేస్తూ ఉంటే, మీ సొంత తండ్రి గురించి అట్లా మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తారు? కేవలం కూర్చొని వింటా ఉంటారా? అది సత్యము కాదు అని ఎట్లా మీ తండ్రిని డిఫెండ్ చేస్తారో, అది కరెక్ట్ కాదు అని రోషంతో ఎట్లా నిలబడతారో, అదే ఈ యూదా పత్రిక. అదే రోషము, అదే పౌరుషము, నీ క్రీస్తు కోసము, ఆ క్రీస్తు సత్యం కోసము, క్రీస్తు నీ కోసం ఏమైతే ఇవ్వడానికి వచ్చినాడో దాన్ని కాపాడటకై మీరు కూడా పోరాడేటట్టుగా మీరు ఉండండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.